Question చూసుకుంటే a block of mass m is equals to 2 kg is initially at rest on the horizontal surface. A horizontal force F1 is equals to 6 newtons I cap and a vertical force F2 is equals to 10 newtons J cap are applied to the block. The coefficient of the static friction and kinetic friction for the block and the surface are 0.4 and 0.25 respectively. The magnitude of the frictional force acting on the block is ఓకే. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నానంటే ఇక్కడ ఒక బ్లాక్ ఉందంట, ఒక హారిజంటల్ సర్ఫేస్ మీద. ఓకే, ఒక బ్లాక్ ఉందంట, దాని మాస్ 2 kg అంట. ఓకే, దీని మీద హారిజంటల్గా F1 అనే ఫోర్స్ యాక్ట్ అవుతుందంట. ఎంత ఇచ్చాడు మనకి? 6 న్యూటన్స్ ఐ క్యాప్ అని ఇచ్చాడు. అలాగే వెర్టికల్గా F2 ఫోర్స్ యాక్ట్ అవుతుందంట, అది ఎంత ఇచ్చాడు మనకి? 10 న్యూటన్స్ జే క్యాప్ అని ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి కోఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఇచ్చాడు. ఎంత? మ్యూఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు? 0.4 ఇచ్చాడు. మ్యూకే ఈజ్ ఈక్వల్స్ టు 0.25 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఏమడిగాడు మన క్వశ్చన్లో? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్ ఈజ్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బ్లాక్ అడిగాడు. ఈ బ్లాక్ మీద యాక్ట్ అయ్యే ఫ్రిక్షనల్ ఫోర్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎంత అని అడిగాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ రెండు ఇచ్చారండి. ఏమేమి? స్టాటిక్ ఫ్రిక్షన్ కోఫిషియంట్ ఇచ్చారు, కైనెటిక్ ఫ్రిక్షన్ కోఫిషియంట్ ఇచ్చారు. మనకి స్టాటిక్ ఫ్రిక్షన్ ఎప్పుడు ఉంటుంది? మనకి అప్లై అయ్యే ఫోర్స్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది బాడీకి. అదే కనుక అప్లై అయ్యే ఫోర్స్ కంటే తక్కువ ఉంటే కనుక అప్పుడు మనకి కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది మనకి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఇక్కడ. ఇప్పుడు బాడీ మీద యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఇంకా ఏమంటే, పైకి ఏమో నార్మల్ ఫోర్స్ ఒకటి ఉంటుంది, కిందకి ఎంజీ ఒక ఫోర్స్ ఉంటుంది. ఓకే, ఇది వై డైరెక్షన్ అనుకుందాం, ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకుందాం, ఇది ఎక్స్ డైరెక్షన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు వై డైరెక్షన్లో చూస్తే ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది మనకి. ఏంటి మనకి? ఎన్ ప్లస్ F2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ మైనస్ F2. ఎంజీ ఎంత? 20, 2 × 10 20 కదా, మైనస్ F2 ఎంత? 10. సో మనకి ఫైనల్గా ఎంత వచ్చింది? ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 న్యూటన్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ కనబడతాం మనం. స్టాటిక్ ఫ్రిక్షన్ ఎంత మనకి? ఫార్ములా Fs ఈజ్ ఈక్వల్స్ టు మ్యూఎస్ఎన్. మ్యూఎస్ ఎంత ఇచ్చారు మనకి? 0.4 × n అంతా 10. ఇప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది మనకి. ఓకే, మనకి ఇక్కడ F1 అప్లై అయిన ఫోర్స్ ఎంత? 6 న్యూటన్స్ కదా. హారిజంటల్గా ఎంత అప్లై అయింది? F1 ఈజ్ ఈక్వల్స్ టు 6 న్యూటన్స్ అని వచ్చింది మనకి ఇచ్చాడు. సో ఈ F1 పెద్దది, ఫ్రిక్షన్ స్టాటిక్ ఫ్రిక్షన్ పెద్దది. F1 కదా పెద్దది. సో స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ F1. అంటే ఈ బాడీ అనేది మూవ్ అవుతుంది, రెస్ట్లో ఉండలేదు. సో మనకి ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ ఉండదు. సో కైనెటిక్ ఫ్రిక్షన్ కనబడుతుంది మళ్ళీ. ఎఫ్కే ఈజ్ ఈక్వల్స్ టు యూకేఎన్. యూకే ఎంత ఇచ్చారు మనకి? 0.25. నార్మల్ ఫోర్స్ అంటే 10. సో మనకి కైనెటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5. సో మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఆన్ దిస్ బాడీ ఏమవుతుంది మనకి? ఈజ్ ఈక్వల్స్ టు 2.5 అవుద్ది. ఎందుకంటే ఇక్కడ మనకు ఓన్లీ కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, స్టాటిక్ ఫ్రిక్షన్ ఉండదు. సో మనకి ఓన్లీ కైనెటిక్ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ 2.5 అయింది. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.